విష భావజాలంతో నిండినటువంటి వాళ్ళు మాత్రమే గద్దర్ను వ్యతిరేకిస్తారు. మానవ సమాజంలో కనీస మానవ విలువలు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు మానవ నాగరికతకు అభ్యున్నతికైనా సంక్షేమానికైనా నిదర్శనాలు. అంటే కనీస వసతులు కల్పించడము, మౌలిక సదుపాయాలు కల్పించడము, మనుషులందరికీ తోటి మానవ గౌరవం దక్కడం అనేది ఒక నాగరిక సమాజానికి సింపల్స్. కాబట్టి ఒక నాగరిక సమాజానికి ఉండాల్సిన సింబల్స్ని, గుర్తింపుని, గౌరవాన్ని నిరాకరించేటటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి విషభావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే గద్దర్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి వాళ్ళ పార్లమెంటు సాక్షిగా హోంమంత్రి మాట్లాడిన కాబట్టి సహాయ మంత్రికి అదే మాట్లాడతారు. సహాయ మంత్రి హోదాలో ఏముంటుంది? ఇండిపెండెన్స్. ఇంతకుముందు ఏదో ప్రశ్న అడిగినట్టున్నారు మా మిత్రుల్ని, అది వ్యక్తిగత వాక్యాలు ఇదని. ఆ మంత్రి సహాయ హోదా ఆయన హోంమంత్రి ఉన్నాడు, హోంమంత్రి మాట్లాడు, సహాయ మంత్రి దానికి ఆయన నొక్కులు నొక్కి దానికి అనుకూలంగానే ఆయన అంబేద్కర్ తింటే ఆ వారసత్వాన్ని కూడా తెచ్చిన గద్దరాన్ని లేదు. వాళ్ళ పునాదిలోనే, వాళ్ళ భావజాలంలోనే విషపూరితమైన భావజాలం. విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు, ప్రజా ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కాదు. పోలీసు వాళ్ళు పట్టుకుంటారని తెలిస్తే ఇంట్లో దర్వాలు పెట్టుకున్న వాళ్ళు, ప్రజలకు పోతే ప్రజలు కొడతారని తెలిస్తే వెనక గుండాలని సైన్యాన్ని ఎమ్మడి పెట్టుకుని పోయిన వాళ్ళు, ప్రజలకు బరిసెలు ఇచ్చేటోళ్ళు, త్రిశూలాలు ఇచ్చేటోళ్ళు, కత్తులు ఇచ్చేటోళ్ళు. వాళ్ళు గద్దరన్న గురించో అంబేద్కర్ గురించో గొప్పగా మాట్లాడతారని మనం ఊహించడమే తప్పు. కాబట్టి ప్రియమైనటువంటి తెలంగాణ భూమిపుత్రులారా, మట్టి మనుషులారా, ఇవాళ ఒక గద్దరన్నను, ఒక అంబేద్కర్నే కాదు, ఈ మట్టి మనుషులన్నా, మానవీయ విలువలన్నా, ఈ మౌలిక వసతులు, సహజ వనరులు ప్రజలకు దక్కాలని ఎవరు కోరినా వాళ్ళకు శత్రువులాగానే కనబడతారు. ప్రపంచాన్ని మొత్తం ఆయుధాలతోటి ఒక విషభావజాలంతో మొత్తం ప్రపంచాన్ని అనుకున్న అమెరికాకు వీళ్ళు వంగి దండాలు పెట్టి సాగిలపడి దండాలు పెట్టి వాళ్ళతోటి చేతులు కలిపి తిరుగుతారు. వాళ్ళకి చెంచాలుగా పనిచేస్తారు. ప్రపంచాన్ని మొత్తం అయినటువంటి ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ ఇవ్వాలి, ఉగ్రవాద దేశం. కానీ అది ఒక ప్రజాస్వామిక దేశం అయినట్టు, అది దాడులు చేస్తున్నటువంటి దేశాలను ఉగ్రవాద దేశాలంటే ఎట్లయితే ప్రజలందరినీ మభ్యపెట్టి ప్రపంచ ప్రజలందరినీ ఎట్లయితే మోసం చేస్తున్నారో, ఆ ఇజ్రాయెల్ అమెరికాలకు సన్నాయిలు వచ్చే మోడీ ఈ దేశ మట్టిబిడ్డల గురించో, ఆ మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అమిత్ షానో, ఇంకో బండి సంజయో ఈ భూమాత బిడ్డలకి, ఈ నియమైనటువంటి భూమిపుత్రులకి అడ్డా ఉంటారని అనుకోవట్లేదు. కాబట్టి భూమిపుత్రులారా, మట్టి మనుషులారా, మానవ గౌరవం దక్కే వరకు, మౌలిక వసతులు, సహజ వనరులలో ఈ భూమిపుత్రులందరికీ వాటా దక్కే వరకు గద్దరన్న జీవించే ఉంటాడు. గద్దరన్న జీవితాన్ని, ఆశయాల్ని కొనసాగించడమే గద్దరన్నకు మనం ఇచ్చే నిజమైన నివాళని. గద్దరన్న వారసులు అంటే ఈ శ్రామిక ఉత్పత్తి సేవా కులాల ప్రజలకి అన్ని రంగాలలో వాటా దక్కే వరకు పోరాడేవారే నిజమైనటువంటి గద్దరన్న వారసులను తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి వివిధ సామాజిక ప్రజా సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి సావు లేదు ప్రజాయుద్ధ పాటకు, సావు లేదు ప్రజాయుద్ధ పాటకు, సావు లేదు ప్రజాపోరు బాటకు, అమరే ప్రజాయుద్ధ ఒక గద్దరన్న. వర్ధిల్లాలి సామాజిక ప్రజాస్వామిక లౌకిక శక్తుల ఐక్యత. సామ్రాజ్యవంతో పనిచేసుకున్న హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం. సామ్రాజ్యవంతో పనిచేసుకున్న హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా వర్ధిల్లాలి సామిక ప్రజాస్వామిక లౌకిక శక్తుల ఐక్యత. త్యాగాలని, పోరాటాన్ని మాత్రమే గుర్తు చేసుకోవాల్సిన రోజున ఇంకా వారిని విమర్శించే పరిస్థితులు రావడానికి ఎట్లా చూస్తారు? సమాజంలో వైరుధ్యాలు అనేటివి, సమాజ పుట్టుకలోనే వైరుధ్యాలు ఉంటాయి, సమాజ నడవడికలో కూడా కొనసాగింపులో కూడా వైరుధ్యాలు ఉంటాయి. ఇవి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. మరోసారి చెప్తున్నాము, మానవీయత కోరుకునే లౌకిక ప్రజాస్వామిక శక్తులేమో గద్దరాన్ని ఎత్తిపడతాయి. ఈ మానవీయత వల్ల, ఈ లౌకిక ప్రజాస్వామిక శక్తుల వల్ల ఎవరికైతే ఇబ్బంది జరుగుతుందో, ఎవరి అధికారానికైతే, ఎవరి అధికార పీఠం అయితే బీటలు వాడుతుందో వాళ్ళు సహజంగానే వ్యతిరేకిస్తారు. ఈ వైరుధ్యాలు, సమాజమే వైరుధ్యాల పుట్ట. ఇది భావజాలమైన భావజాలు వైరుధ్యాలు ఈ సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విభేదించే వాళ్ళు, విరోధించే వాళ్ళు వాళ్ళ విద్వేషాన్ని, వాళ్ళ విషయాన్ని వెళ్ళగక్కుతూనే ఉంటారు. దాన్ని ప్రజాస్వామిక శక్తులు దాన్ని ఎదుర్కొంటాయి, కొనసాగిస్తాయి, అంతిమంగా మానవీయ లౌకిక సమాజాన్ని నిర్మించుకుంటాయి.